వాయవ్యంలో నడక సాగించొద్దు, వాయువ్యంలో గుమ్మలు పెట్టొద్దు. ఆ స్త్రీలకి చాలా ఇబ్బందులు పడిపోతారనమాట. అసలు ఒకదానికొకటి సంబంధం ఉండదు. అది ఇంకోటి ఏంటంటే అక్కడ మనం ఒకటి ఒకటి విషయం ఉంది. మూడవ సంతానానికి ఎక్కువ ప్రమాదం జరుగుద్ది. ఆ ఇంట్లో మూడవ సంతానానికి, ఐదవ సంతానానికి, 5 పిల్లలు ఇప్పుడు ఎవరో కంటలేదనుకోండి, ముగ్గురు అయితే చేస్తున్నారు. మూడవ సంతానానికి చాలా ఎఫెక్ట్ అది. అంచేత జాగ్రత్తగా చెప్పినట్టు చేసుకోండి. మీరందరూ బాగోవాలని ఈ 99 టీవీలో ఈ వాస్తు కార్యక్రమాన్ని పెట్టాం. సర్వే జన సుఖినో భవంతు అంటారు కదా, మీరంతా బాగోవడమే మేము కావాలి. మేము చెప్పింది చెప్పినట్టుగా విని ఆచరించండి. ఆచరిస్తే మీరు అద్భుతమైనటువంటి మంచి జీవితాన్ని మీరు పొందుతారు. అలాగే ఈ వీడియో చూసేసి వదిలేయకండి. ఇప్పుడు నేను చెప్పింది మీ ఇంట్లో లేదనుకోండి, మా ఇంట్లో ఏముందండి, మా పిల్లలు వెళ్ళిపోయారు, అసలు ఇక్కడ గుమ్మే లేదు, మాది మాకు మామూలుగానే ఉంది గుమ్మం అని మీరు అనుకోవచ్చు. అనుకున్నా సరే ఈ వీడియో మీరొక్కరి గురించి నేను చేయట్లేదు. కొన్ని వేల మంది, కోట్ల మంది చూస్తారు ఈ వీడియోని. వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇక్కడ లైక్ చేసి షేర్ చేస్తే వాళ్ళందరూ చూస్తారు. వాళ్ళకు ఉందేమో ఈ సమస్య, వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతారు అన్నమాట. మీరు షేర్ చేయడం అంటే పెద్ద ఏమి కష్టపడక్కర్లేదు, బరువులు మోయక్కర్లేదు. అలాగని అలా షేర్ చేయండి, పక్క అందరికీ వెళ్ళిపోతుంది ఆ వీడియో, అందరూ చూస్తారు. మరి ఈరోజు ఈ విషయం గురించి మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ రేపు ఒక మంచి టాపిక్ గురించి, ఆ మంచి టాపిక్ నేను చూసి మీకు అందరికీ పనికొచ్చే టాపిక్కే నేను తీసుకుని రేపు మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.